చిత్రమైన శిక్ష. పూర్వకాలమందు కాశ్మీర్ రాజ్యంలో ఒక శిల్పి ఉండేవాడు. అతడు వట్టి సోమరిపోతు. ఏ పని గడువు లోపల చేయడం అనేది అతడు ఎరగనే ఎరగడు. ఆనాడు కాశ్మీర్ రాజ్యాన్ని ఏలే రాజు చాలా బుద్ధికుశలత గలవాడు. ఎంత పెద్ద నేరం చేసిన వాళ్లకైనా శిక్ష విధించేవాడు కాదు. నొప్పించకుండా నవ్వుతూ మాట్లాడుతూనే బుద్ధి చెప్పి వాళ్ల తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టు చేసేవాడు. ఆ ప్రభువు ఒకప్పుడు ఈ శిల్పిని పిలిపించి నదీ తీరాన ఒక దివ్య భవనము, ఉద్యానవనం నిర్మించమని ఆజ్ఞాపించాడు. కొన్ని సంవత్సరాలు గడువు కూడా పెట్టాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పి వెంటనే పని ప్రారంభిస్తానన్నాడు. కాని సంవత్సరం గడిచినా భవనానికి ఒక ఆకారం అంటూ ఏర్పడలేదు. అదే విధంగా ఏ పని పూర్తి కాకుండా 2వ ఏడు కూడా గడిచిపోయింది. 3వ ఏడు, 4వ ఏడు కూడా అలానే వ్యర్థంగా గడిచిపోయినాయి. 4 ఏళ్ల తర్వాత ఒక రోజున రాజు తన భవనము, ఉద్యానవనం ఎంతవరకు తయారైనవో చూద్దామని వెళ్ళాడు. చూస్తే ఏముంది, పని లేదు, పాటు లేదు. శిల్పి ఒక పెద్ద చలువరాతి పైన కూర్చొని పనివాళ్లతో కథలు, కబుర్లు, ఊసులు చెప్పుకుంటూ నవ్వుతాలాడుతున్నాడు. ఇదంతా చూశాడు రాజు. కాని కొంచెమైనా శిల్పిని కోపపడలేదు, మందలించనైనా లేదు. రాజును చూస్తూనే శిల్పి లేచి నిలబడి దండం పెట్టి, ప్రభూ, మీ రాక వలన ఈ ప్రదేశమంతా పావనమైంది. ఈ స్థలంలోనే భవనం కట్టాలని నిశ్చయించాను. ఇక్కడ నేను నిర్మించబోయే ఆ దివ్య భవనాన్ని చూసి దేశ దేశాల రాజులు, చక్రవర్తులు, పాదుషాలు అయ్యో, మాకు అటువంటి భవనం లేకపోయే కదా అని అసూయపడతారు. భవనం చూసిన యాత్రికులు వాళ్ల దేశాలకు పోయి అక్కడ దీని అందచందాలను గురించి 1000 విధాల పొగడతారు. కవులు తన్మయులైపోయి పద్యాలు కడతారు అన్నాడు. ఈ మాటలకు రాజు మనసులో నవ్వుకుని, ఓయి శిల్పి, నీ తెలివితేటలకు నేను సంతోషించాను. ఒక చిన్న కథ చెబుతా విను. అనగనగా ఒక రైతు. వాడు సోమరి. దున్నవలసిన కాలంలో భూమి దున్నక, చల్లవలసిన ఋతువులో విత్తనాలు చల్లక, చూడండి నా భూమి ఎంత సారవంతమైనదో అని పొగుడుకుంటూ కూర్చునేవాడట. తీరా చూస్తే ఏముంది, భూమి నిండా కలుపు, చెత్త కనపడేది. చెమటొచ్చి కాయకష్టం చేస్తే భూమి పండుతుంది. కాని మాటలతో అవుతుందా చెప్పు? అయితే నువ్వలాంటి వాడివి కావులే. నీ పని చూసి మెచ్చుకొని బహుమతి ఇద్దామని వచ్చాను. ఏది, నువ్వు నిర్మించిన దివ్యభవనం చూపించు అంటూ ముందుకు అడుగులు వేయసాగాడు. రాజు తన్ను నిజంగానే పొగుడుతున్నాడని మురిసిపోయాడు శిల్పి. పూర్తి కాని మండపాలు, కొంచెంగా చెక్కి విడిచిన స్తంభాలు, పైకప్పులేని గదులు, ఇటువంటివన్నీ రాజుకు చూపిస్తూ ఇంకా పెద్ద కబుర్లు చెప్పనారంభించాడు శిల్పి. శిల్పి చెప్పిన ఈ కబుర్లు వినగానే అతని సంగతి పూర్తిగా అర్థమైపోయింది రాజుకు. ఆహా, నువ్వు ఎంత గొప్ప శిల్పివి! ఎంత త్వరలో భవనం నిర్మించి వేశావు! ఎంత అందంగా ఉంది! చూడడానికి 2 కన్నులు చాలవే అని స్తోత్రం చేశాడు రాజు. నిజమే అనుకుని ఉబ్బిపోయాడు శిల్పి. కొంత దూరం నడిచి వెళ్ళాక రాజు అతనితో, శిల్పి, నీవు నా ముందు నడుస్తూ మన భవనం యొక్క చిత్ర విచిత్రాలన్నీ వరుసగా చూపించాలి అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పి ముందు నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళి తటాలున ఆగాడు. ఇక్కడ లోతైన కందకం ఉంది ప్రభూ, మనం మరొక దారిన పోవాలి అన్నాడు శిల్పి. అందుకు రాజు, అబ్బే, అలాంటిదేమీ లేదు. అదంతా చదునుగా కనిపిస్తూ ఉంది నాకు. ఎదట ఒక పెద్ద భవనం కూడా కనబడుతూ ఉంది. ముందుకు నడు అని ఆజ్ఞాపించాడు. అక్కడ ఇంకా భవనం పూర్తిగా కట్టలేదని, అది లోతైన కందకం అని మళ్లీ విన్నవించాడు శిల్పి. లేదు, నాకు తీర్చిదిద్దిన చక్కని కాలిబాట కనబడుతూ ఉంది. నడు ముందుకు అని మళ్లీ గద్దించాడు రాజు. రాజభటులు శిల్పికి ఈటల మొనలు చూపించి అతనిపైన కళ్ళెర్ర చేశారు. చావుకి భయపడి శిల్పి గబగబా ముందుకు నడిచాడు. నీళ్లతో నిండి ఉన్న కందకంలో పడ్డాడు. అతనికి ఈత రాదు. కొంతసేపు పెనుగులాడిన తర్వాత భటులు వానిని ఒడ్డుకు లాగి రక్షించారు. అప్పుడు రాజు శిల్పిని చూసి, ఎంత సదుపాయమైన స్నానవాటిక నిర్మించావయ్యా శిల్పి! ఎంత శ్రమపడ్డావో ఇది కట్టడానికి! నీ నిపుణతకు మెచ్చాము అని మళ్లీ స్తుతించాడు. తర్వాత రాజు శిల్పిని వెంటబెట్టుకుని మండపం చూడబోయాడు. అది అసంపూర్తిగానే ఉంది.
ఎంచక్కటి మండపం! శిల్పి అనే పేరు నీకే తగింది. ఆహా! ఆ చిలుక బొమ్మలు, ఆ నెమలి నృత్యాలు, ఆ పువ్వులు, ఆ లతలు తీర్చిదిద్దినట్లున్నాయే. ఆ సింహాసనం దగదగలాడుతూ ఎలా మెరుస్తూ ఉందో. ఇరుపక్కల ఉండే ఆ సింహాలు జీవకళ ఉట్టిపడేటట్టు ఎట్లా చెక్కావయ్యా శిల్పి? ఏది, ఒకసారి నువ్వు ఆ మండపంలోని సింహాసనం మీద కూర్చొని నన్ను ఆనందపరచు అన్నాడు. ఇందుకు శిల్పి, మహారాజా, ఇంకా మండపం తయారు కాలేదు. ఇప్పుడు అక్కడ సింహాసనం కూడా లేదు. ఏముంది, మళ్ళీ ఈ వారం నాటికల్లా తయారు చేసి వేస్తా అని బదులు చెప్పాడు. ఓస్, అదేమిటి, మెరుస్తున్న సింహాసనం నాకు కనబడుతూ ఉంటే అబద్ధం ఆడతావే? కూర్చో. ఓ, పోయి దానిమీద కూర్చోవే అని గద్దించాడు రాజు. శిల్పి రాజుకు భయపడి సింహాసనం అమర్చవలసిన చోటికి వెళ్ళాడు. అక్కడ గోడకు ఆనుకుని కుర్చీలో కూర్చున్నట్టే కూర్చున్నాడు. శిల్పి స్థితి గోడ కుర్చీ వేసినట్టుగా ఉంది. అప్పుడు రాజు, శిల్పి, నిన్ను ఆ సింహాసనంపై కూర్చోపెట్టి గౌరవించాను. ఈ గౌరవాన్ని నీవు చప్పున మరిచిపోకుండా ఉండేందుకు ఇవాళ మధ్యాహ్నం వరకు ఇటూ అటూ కదలకుండా కూర్చోవాలి, తెలిసిందా అన్నాడు. ఒకవేళ శిల్పి అలా కూర్చోకపోయినట్టయితే శిక్షించడానికి 20 మంది రాజభటులు ఈటెలు పట్టుకుని సిద్ధంగా ఉండనే ఉన్నారు. ఫలానా శిల్పి కొత్త భవనంలో రాజసింహాసనం పైన కూర్చున్నాడట అనే వార్త నగరమంతా వ్యాపించింది. ఎక్కడెక్కడి ప్రజలు, ఉద్యోగులు తండోపతండాలుగా శిల్పిని చూడవచ్చారు. ఎటువంటి ఆధారమూ లేకుండా కుర్చీలో కూర్చున్నట్టుగా శిల్పి కూర్చోవడం చూసి అందరూ వింతపడి పొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వుకోసాగారు. ఆ సమయంలో రాజు మళ్ళీ అక్కడికి వచ్చి, శిల్పి, నిన్ను చూసి నేనే కాదు, రాజ్యంలోని ప్రజలందరూ మెచ్చుకున్నారు. ఈ సింహాసనం నాకు కాదు, నీకే బాగా తగి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు అన్నాడు. అటు తర్వాత శిల్పిని వెంటబెట్టుకుని ఉద్యానవనం చూడబోయాడు రాజు. ఇదివరకులాగానే ముందు శిల్పి, వెనక రాజు నడుస్తున్నారు. ఆ ప్రదేశమంతా ముళ్ల పొదలతో నిండి ఉంది. అది చూసి రాజు ఎంత మాత్రం సహించలేకపోయాడు. శిల్పి, మన ఉద్యానవనం ఎంత సొంపుగా ఉన్నదోయ్, చక్కగా నిర్మించావు. పూలవాసన గుమాయిస్తూ ఉంది. ఆ తటాకం కూడా కలువలతో, మంచి నిర్మల జలంతో కలకల్లాడుతూ ఉంది. ఇలా కనుపండువ చేసే ఉద్యానవనం నేనెక్కడా చూడనేలేదు. ఏవి, కాసిని పువ్వులు కోసి పట్టుకురా చూద్దాం అన్నాడు. అడవి పువ్వులకు వాసనేమిటి? అయినా రాజాజ్ఞను ధిక్కరించలేక శిల్పి అక్కడికి పోయి ఆ పువ్వులు కోయసాగాడు. వాటికి ఉండే నూగు తగిలి చేతులు దురద పెట్టనారంభించినాయి. నువ్వు కష్టపడి పెంచిన ఈ పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉన్నవి సుమా. ఇక వాటి పరిమళం ఎలా ఉందో చూసి చెప్పు అన్నాడు రాజు. రాజభటులు శిల్పికి ఈటెలు గురిపెట్టే ఉంచారు. శిల్పి పువ్వులను ముక్కు దగ్గర పెట్టుకోక తప్పింది కాదు. దానితో ముక్కు దురద పట్టుకుంది. ఈ చక్కటి పుష్పాలు కొన్ని నీ భార్యకు బహుమతిగా పంపించు శిల్పి అని ఆజ్ఞాపించాడు రాజు. రాజాజ్ఞకు తిరుగులేదు కదా. వెంటనే శిల్పి ఒక సేవకుని చేత ఆ పువ్వుల్ని భార్యకు పంపించాడు. శిల్పి ఇంటికి వెళ్ళిన ఆ సేవకుడు కొంచెం సేపటిలోనే తిరిగి అక్కడికి వచ్చేశాడు. బాబయ్య, పువ్వులు చేత పట్టుకుని వెళ్ళి ఇస్తే సంతోషించడానికి బదులు నన్ను, భర్తగారిని కూడా ఆ అమ్మ చెడ తిట్టిపోసిందండి అంటూ ఆ తిట్లన్నీ పూసగుచ్చినట్టు రాజుగారితో చెప్పాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ సంగతి విని పక్కపక్క నవ్వారు. అప్పుడు శిల్పి రాజు కాళ్లపైన పడి, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది ప్రభూ అని క్షమాపణ కోరుకున్నాడు. 4 ఏళ్లు వృధా చేసినందుకు ఎంతగానో విచారించి తన పని ఆనాడే ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే నదీ తీరాన రాజు కోరుకున్న దివ్య భవనం, ఉద్యానవనము వెలిసినాయి. సోమరితనం పోగానే శిల్పి నేర్పరితనం లోకానికి వెల్లడి అయింది. అప్పుడు రాజు అనేక విధాల శిల్పిని బహుకరించాడు. ప్రజలు మెచ్చారు. రాజు శిల్పికి చెప్పిన ఈ గుణపాఠం ఒక్క అతనికే కాక రాజ్యంలోని సోమరిపోతులందరికీ బుద్ధి వచ్చేటట్టు చేసింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.